అసలు కేపాల్ అనేవాడు చెప్పిన మాటలు ఎవరు నమ్మద్దండి. పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని చేస్తున్నాడు. హిందూ ధర్మంకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అదే అంటే ఆయన మోటివేషన్ వల్ల అని కొంతమంది అంటున్నారు. అస్సలు లేదండి. పవన్ కళ్యాణ్ వ్యక్తి అందరినీ గౌరవిస్తాడు. అన్ని కులాలకు కరెక్ట్గా చేస్తాడు. అటువంటి ఏం లేదు. పవన్ కళ్యాణ్ మీద ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అవడం వల్ల చాలామందికి నచ్చడం లేదు. అందుకు ప్రతి ఒక్కరు నింద వేస్తున్నారు అంతే. సో ఆయన తాగిళ్ళే విజువల్స్ కానీ పోలీసులు బయటపెట్టారు. దగ్గర 300 వీడియోలు బయటపెట్టారు. మరి అయినా కూడా ఇంకా చాలా మంది నమ్మట్లేదు. అదే అనుమానాస్పద హత్య అంటున్నారు. అదన్నీ ఫేక్ అండి. వీళ్ళంతా ఊహించుకొని ఈయన మీద వేసి ఈయన పదవికి ఏదన్నా భంగం కల్పించేదానికి ట్రై చేస్తున్నారు అంతే. పవన్ కళ్యాణ్ది ఎటువంటి తప్పు లేదు. ఇలాంటివన్నీ పట్టించుకోడు. అందరికీ సమానంగానే చూస్తాడు పవన్ కళ్యాణ్. హిందూ ధర్మాన్ని ఏ ధర్మాన్నైనా కరెక్ట్గానే ఉంటాడు అన్నమాట. అయితే ఆయన చేస్తున్న పద్ధతి మీకు నచ్చుతుందా? అంటే ఇట్లా హిందూ ధర్మం గురించి ఆయన పోరాడుతున్నాడు కదా, మొత్తం అన్ని రాష్ట్రాలు తిరుగుతానని చెప్పి. సో దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? అవును, యాక్సెప్ట్ చేస్తా. దానికి యాక్సెప్ట్ చేస్తా. మిగతా వాళ్ళకు కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ పవన్ కళ్యాణ్ చేసేది ప్రతి ఒక్కటి ఆలోచించే చేస్తాడు. మాట్లాడకూడదు. అసలు వెళ్ళింది ఆయనేనా కాదా? అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఆయన తీసుకుంటే ఫోన్పేలో ఆయన పేరు పడిద్ది. అసలు ఆ ఫోన్పే పేరు ఆయనదే పడిందా లేదా? ఆ రకంగా దృశ్యాలు చూడండి, ఎంక్వైరీ చేయండి. పోలీసు సౌకర్యం ఉంటుంది కదా. అసలు టోల్గేట్ నుంచి ఏ టోల్గేట్ దగ్గర పాస్ అయ్యాడు. 10 నిమిషాలు మధ్యలో బ్రేక్ ఇచ్చాడు. ఆ 10 నిమిషాలు అక్కడ ఎందుకు బ్రేక్ ఇచ్చాడు? ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అన్న దాంట్లో కోణాల్లో చేస్తే అసలు దొంగ ఎవడని దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకో విజువల్ చూసుకుంటే ఆయన బుల్లెట్ దగ్గర 2 వ్యక్తులు ఆగి మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తులు ఎవరు? అసలు ఆయన బుల్లెట్ దగ్గర ఎందుకు నిల్చున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఒక వీడియోకి ఆ వైన్ షాపు ఏదైతే యజమాని ఉన్నాడో ఆ యజమాని కామెంట్ పెట్టాడు. మీరు చూసారో లేదో? ఇది ఫేక్ ఫుటేజ్, ఒరిజినల్ ఫుటేజ్ మా దగ్గర ఉంది, మేము త్వరలో రిలీజ్ చేస్తాం. అంటే పోలీసులే 300 వీడియోలు బయట పెట్టారు. అందులో ఆయన ఎక్కడెక్కడ డ్రైవ్ చేశాడో హైదరాబాద్ రాజమండ్రిలో మధ్యలో అని చెప్పి వాళ్ళు వీడియోలు పెట్టారు అనమాట. అన్ని టోల్ గేట్లు దాటడం. విజయవాడ రావణపాడు రింగ్ దగ్గర లెఫ్ట్ సైడ్న 15 నిమిషాలు కూర్చున్నాడు. అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆయన కూడా ఎస్ఐ గారు మాట్లాడటం జరిగింది. విన్నారో లేదు? సో ఆయన కూడా డ్రంక్ చేశారని చెప్తున్నారు కదా. డ్రైవ్ చేశానని చెప్పలేదు. ఆయన డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి లాంగ్ నుంచి నీరసంగా ఉన్నట్టున్నారు. మీరు కాసేపు కూర్చోండి, బండికి లైట్ కూడా లేదు కదా అని దృశ్యాలు అయితే మాట్లాడటం అయితే జరిగింది మీడియా ముందు. ఇంకొకటి పక్కన టీ కొట్టు ఉంటే ఆ టీ కొట్టు దగ్గర టీ తాగండి మొహం కడుక్కొని అంటే ఆ టీ కొట్టు ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఇదంతా ఫేక్ స్ప్రెడ్ చేస్తున్నారు చాలామంది కూడా. అసలు ఏం జరిగింది ఏంటన్నది బాగా లోతుగా ఎంక్వైరీ చేస్తే అసలు తెలిసిద్ది. ఇప్పుడు ఒక మనిషికి యాక్సిడెంట్ అవుతే బండి ఒక దగ్గర పడిద్ది, మనిషి ఇంకో చోటన పడుతుంది. బండి కింద మనిషి పడడం ఏ రకంగా యాక్సిడెంట్ అయినా సరే. సో అదొకటి ఆలోచించాల్సిన విషయం. అది మరి డిపార్ట్మెంట్ తొందరగా యాక్షన్ గట్టిగా తీసుకుంటుందని. అదే దీనిలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉందంటారు. రాజకీయానికి సంబంధం లేదు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడడం వల్లే కోపం వచ్చింది హిందువులకు అని చెప్పి. టైం వస్తే నువ్వేంటి నేనేంటి ఎవరైనా చనిపోతారు. కానీ చనిపోయిన విధానంలో కూడా ఇంట్లో చనిపోయినది వేరు, రోడ్డు మీద చనిపోయినది, యాక్సిడెంట్గా చనిపోయేది వేరు. సో అది ఎలా చనిపోయావు అన్నది ఎంక్వైరీ చేయమని. దీని వెనకమాల రాజకీయం ఉందా, ఎమ్మెల్యే ఉన్నారా, సీఎంలు ఉన్నారా అని కాదు పాయింట్. ఇక్కడ రాజకీయం దీనికి సంబంధం లేదు. కరెక్ట్గా కనపడుతుంది కదా, బండికి లైట్ లేదు. సో చీకట్లో మీరు అంత దూరం ప్రయాణం కరెక్ట్ కాదండి, మీరు ఎక్కడైనా రెస్ట్ తీసుకోండి అని ఎస్ఐ గారు చెప్పడం మనం విన్నాము. సో దాని గురించి ఎవరో మాట్లాడతలేదు. రీసెంట్గా మొన్న కుర్రోడు మాట్లాడాడు, ఇక్కడికి వచ్చే కుర్రోడే సాయి. ఆ వీడియో మనోడు అసలు ఎందుకు మాట్లాడాడో కూడా తెలియదు నాకైతే వాస్తవంగా. ఆ రోజు నన్ను మాట్లాడమన్నారు, నేను మాట్లాడను, నాకు తెలియదండి ఆయన గురించి. తెలియని వ్యక్తి గురించి మాట్లాడడం నేను మాట్లాడినాను. మా ఊరు మాట్లాడాను, అది వైరల్ అయింది ఇప్పుడు ఆ వీడియో. సో అతను ఏమంటున్నాడంటే నాకు తెలియక మాట్లాడాను, నన్ను ఎవరు మాట్లాడలేదు, నాకు నేనే మాట్లాడాను కానీ తెలియక మాట్లాడాను, సారీ అన్నాడు. ఆ వీడియో కూడా సారీ అన్న వీడియో కూడా రిలీజ్ చేశాడు. సో నేను కూడా ఇప్పుడు మెసేజ్ చేసే అతను, అరే మళ్ళీ వీడియో పంపించి మళ్ళీ పెడదాము సారీ అన్నది. సో చాలామందికి ఇదే స్ప్రెడ్ అవుతుంది తప్ప ఇది స్ప్రెడ్ అవ్వట్లేదు అని. చాలామంది పాస్టర్స్ కూడా చాలామంది ముందుకు వచ్చి ఈ కుర్రోడు ఎక్కడ కనబడితే అక్కడ అతని మీద కొన్ని కేసులు బుక్ చేయండి దగ్గరలో ఉంటే అని వైరల్ చేస్తున్నారు. సో ఆ వ్యక్తి ఇక్కడ వాళ్ళైతే రాలేదు. సో వస్తే కనుక కంపల్సరీ మీడియా ముందుకు తీసుకొచ్చి మరొకసారి సారీ అయితే చెప్తున్నాను. ఎందుకంటే జరిగింది ఎక్కడో, వాడు ఉండేది ఇక్కడ. వాడికి ఏదో సెలబ్రిటీ అవుదాము, జనాల్లో నేను కనపడాలన్న నోటి దోలతో అలా మాట్లాడిన వ్యక్తి కాబట్టి సో మనం ఏం చేయలేము దాని గురించి. సారీ అయితే ఇంకోసారి చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కోణం అయితే ఉండదు పక్కగా. అది దాని లోతుపాతులు పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అక్కడ వైన్ షాప్ దగ్గరికి పోవడం అది ఫేక్ ఫుటేజ్ అని ఈరోజు తెలిసింది. ఒరిజినల్ ఫుటేజ్ కూడా మన వైన్ షాప్ వాళ్ళు ఉందనేసి వాళ్ళే ఓపెన్గా చెప్పారు. దాని తర్వాత మన
బైక్ దగ్గర కూడా టోల్ గేట్ దగ్గర ఎంటర్ అయ్యేటప్పుడు లేదా దాడుతున్నప్పుడు కూడా అక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడేసి మాట్లాడుకోవడం కూడా ఉంది ఫుటేజ్లో. అవన్నీ ఏంది పరిస్థితి అంటే ఏం జరిగింది, టోల్ గేట్ ముందుకు రాకముందుకు కూడా హెడ్లైట్ పోవడం చూసినాం కాబట్టి ఆయన టోల్ గేట్ దగ్గర అన్న ఆగి ఉండింటే ఏం జరిగేది ఏం లేదనేది ఇన్ఫర్మేషన్ అన్న ప్రజలకు తెలిసేది. ఏం అనుకోకుండా జరిగిపోయింది అంటే ఇంత ఇష్యూ జరిగినప్పుడు పోలీసులు ఆ సీన్ రిక్రియేట్ చేయలేకపోతున్నారా? కరెక్ట్ అయిన ఎవిడెన్స్ పోలీసులకు కూడా వాళ్ళు ఏవో 300 వీడియోలు బయట పెట్టారంట మొత్తం రాజమండ్రి నుంచి గన్నవరం దాకా కూడా. సో మరి అందులో ఈయన విజువల్స్ అన్నీ వచ్చినాయి, మరి ఈయనదే తప్పు అంటున్నారు పోలీసులు కూడా. కరెక్టే అన్న, ఎందుకంటే ఇప్పుడు ఈయనదే తప్పు అంటే ఓ రకంగా చూసుకుంటే ఇప్పుడు ప్రాణం పోయింది కాబట్టి ఈయనదే తప్పు అంటారు. ఓ రకంగా చూసుకుంటే మన ఎవరిది తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన టోల్ గేట్ దగ్గర ఆగి సిచ్యువేషన్ ఏంటంటే టోల్ గేట్కి ఎంటర్ కాకముందుకి హెడ్లైట్ పోయింది మనం చూసినాం కాబట్టి అక్కడికి వచ్చినాక తాగి ఒకసారి పడ్డాడు, అప్పుడు బండి బ్రేక్ అయినా చేతులు కూడా డబ్బులు తగిలినాయి. మొన్నటి వరకు అదే అనుకున్నాం కానీ ఈరోజు అది ఫేక్ అని చూసినాం కదా. ఇది వైన్ షాప్ది మనం ఫుటేజ్ వైన్ షాప్ వాళ్ళే కమెంట్ చేయడం కానీ వాళ్ళే చెప్తున్నారు కదా ఇది ఫేక్ అనేసి. అది ఫేక్ కాబట్టి టోల్ గేట్ ఖచ్చితంగా టోల్ గేట్ దగ్గరికి రాకముందుకు ఏదైతే జరిగింది అంటే కేఏ పాల్ గారు కూడా అన్నారు పవన్ కళ్యాణ్కి సంబంధం ఉంది దీంట్లో అని చెప్పి. మరి ఆయన మాటలు పట్టించుకుంటారా? కేఏ పాల్ ఇంతకు ముందు కూడా ఎన్నెన్నో మాట్లాడిందన్న, అవి కేఏ పాల్ మాటలు ఎవరు పట్టించుకోరు. అంటే ఏ ఇష్యూ వచ్చినా ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొస్తున్నారు? మనిషి చనిపోయినా మనిషి బాగుపడినా అదే మంచితనం అన్న, మంచితనం పవన్ కళ్యాణ్ గారిది మంచితనం కాబట్టి మంచి ఎప్పుడైనా సరే ఎదుగుతుందంటే చెడు ఖచ్చితంగా కిందికి దించాలని చూస్తారు కాబట్టి ఇది రాజకీయ కోణంలో అయితే ఏం లేదు. పక్కగా అయితే కొన్ని మతాల పరంగానో అది మనకు తెలియదు, అంటే అది అసలు ఆ సిచ్యువేషన్ ఏం జరిగిందో తెలియదు. టోల్ గేట్కి రాకముందుకే హెడ్లైట్ పలికింది. టోల్ గేట్ దగ్గర ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ 10 మందికి పాస్ చేసింటే తను బాగుండేది. ఆడ కూడా పాస్ చేయకుండా టోల్ గేట్ని క్రాస్ చేయడం. ఆయన ఫుల్ తాగేసి ఆయన ఎక్కడనో రైడ్ చేసుకుంటే వెళ్ళి బండి మీద ఆయన ఆగిపోతే పవన్ కళ్యాణ్ సంబంధం ఏందన్న నాకు అర్థం కాదు. చెప్పినాడు పథకంలో ఇప్పటి నుంచి కాదు, మనం వాళ్ళ తాతలు బుట్టల కాడ నుంచి ఎవరైతే అన్నారో తాతలు బుట్టల కాడ నుంచి మతకం ఈ రోజు ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాం మనం మతకొల్లో. కానీ మనం పుట్టినప్పటి నుంచి గిట్ట మతకొల్లో ఉన్నాయి. ఈ రోజు మతకల్లంలో పెట్టిందని ఆయననే వెళ్ళి తాగేసి బండి రైడ్ చేసుకుంటే ఎక్కడెక్కడో తిరిగేసి ఆయనకు అలవాటు అని చెప్తుంది కదా వాళ్ళు. భార్యనే ఎవరో తెలియదు మరి, ఆమెనే చెప్తుంది కదా ఆయన బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం అని. తాగేసి ఆయన వెళ్ళి ఎక్కడో పడిపోయి ఆయన చచ్చిపోతే అంటే రీసెంట్గా ఆయన దేవుడి పైన కామెంట్స్ చేశాడు, అందుకనే జరిగిందని అంటున్నారు కొంతమంది అనుమానాస్పదం అంటున్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అది ఇది మాట్లాడుతుంటే రెచ్చగొట్టి వెళ్ళి ఇండైరెక్ట్ గా ఆయనే హత్య గురై చేశాడు అన్నట్టు. ఆయన తాగేసి పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసిన గిట్ట చాయ్ దాపిచ్చి నువ్వు వెళ్ళొద్దు ఇక్కడ కూర్చో అని చెప్తే గిట్ట వినకుండా ఈయన వెళ్ళిపోయి ఆయన చావుకి ఆయననే కారణము. తాగేసి వెళ్ళి ఆయన చనిపోయిండు. ఆయన ఏదో అన్నాడని నువ్వు ఎట్లా చచ్చిపోతావు అన్నా. కేఏ పాల్ గారు కూడా అదే మాట ఉన్నారు పవన్ కళ్యాణ్ వల్ల అని చెప్పి. ఒకటన్నా కేఏ పాల్ ఒకప్పుడు మంచి, ఇప్పుడు కంప్లైంట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు కంప్లైంట్ లాగా ఉంది. ఎవరు గుర్తిస్తలేదు. ఆయన ఎందు గురించి మాట్లాడుతాడో దేని గురించి మాట్లాడుతాడో అర్థం అవ్వట్లేదు. ఎవరు మన కేఏ పాల్ అన్న మంచి వ్యక్తి అని నమ్మే వ్యక్తిని ఎట్లా మాట్లాడి ఇది కాదు మాట్లాడాల్సింది. అసలు ఏందో మాట్లాడాలి. అసలు ఆయన తాగేసి వెళ్ళి తప్పు ఫస్ట్ తాగేసి వెళ్ళి రైడ్ చేసుకుంటే ఆయన చనిపోయింది. దానికి కారణం ఎవరు కాదన్న. ఇప్పుడు పోలీసులు ఆయన పంపించడం కూడా ఆయన తప్ప వాళ్ళ తప్పు కూడా ఉందంటారు. కొంచెం వెళ్ళొద్దని చెప్పినా గిట్ట ఆయన వెళ్ళిండు కదా, ఆయనదే తప్పు. ఇప్పుడు ఎవరైతే చనిపోయిండు ఆయనదే తప్పు. పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసినా ఉండు నాన్న అన్న గిట్ట ఉండకుండా ఆయన రైడ్ చేసుకుంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయనదే తప్పు. మరి ఆయన చావుకి ఆయననే కాదు.